హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఏంజల్ గార్డెన్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు మనీ ప్లాంట్ గురించి తెలుసుకుందామని చెప్పి నేను వీడియో చేస్తున్నాను. నేనైతే మొక్కలు పెంచడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మొక్కలు పెంచడం స్టార్ట్ చేసిందే నేను మనీ ప్లాంట్ అండి. ఆ మనీ ప్లాంట్ ఎలా పెంచాను, ఎంతవరకు పెంచాను, ఎంత ఎదిగింది అనేది నేను మీకు చెప్తామనుకుంటున్నాను ఈరోజు. ఒకసారి నా వీడియోని అయితే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, నన్నైతే సపోర్ట్ చేయండి. మీకు అందరికీ చాలా చాలా కృతజ్ఞతలండి ఇంతవరకు నన్ను తీసుకొచ్చినందుకు. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. నేనైతే ఫస్ట్ మనీ ప్లాంట్ నుంచి స్టార్ట్ చేశాను అన్నాను కదండి, చూపిస్తాను. మనీ ప్లాంట్ అనేది ఇంట్లో లేని వాళ్ళు ఎవ్వరూ లేరు కదండి. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోని మనీ ప్లాంట్ ఉంటుంది. ఈ ప్రతి ఒక్కరి ఇంట్లోని మనీ ప్లాంట్ ఉన్నప్పుడు ఈ మనీ ప్లాంట్ ఏంటంటే దొంగతనంగా తెచ్చుకుని, ఎవరికి తెలియకుండా తెచ్చుకుని పెంచుకోవాలి అని అన్నారండి. దొంగతనంగా ఏంటండి, మనీ ప్లాంట్ అనేది మనకి ఇక్కడ నర్సరీలో చాలా రకాల మనీ ప్లాంట్లోనే రకాలు ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. నర్సరీలో చాలా మనీ ప్లాంట్లు నేను చూశాను. నేనైతే ఒక మనీ ప్లాంట్ అయితే తెచ్చుకున్నానండి. తెచ్చుకుని దాన్ని నేను పెంచుకుంటున్నా. ఇలా అంటున్నారంటే పెద్దోళ్ళు కదండి, ఏదో రకంగా ఏవో సెంటిమెంట్లు ఉంటాయి, ఏదో చెప్తారు, అవును కదా అని చెప్పేసి అదేమీ కాకుండా నేనైతే మనీ ప్లాంట్ ఒకటి తెచ్చుకున్నాను. మనీ ప్లాంట్ని అయితే నేను పెంచాను. అది ఎన్ని రకాలుగా అయితే పెట్టానో నేను మీకు ఇప్పుడు చూపిస్తానండి. ఇదిగోండి, అబ్బా, ఇదిగోండి మనీ ప్లాంట్. ఇదైతే నేను తెచ్చుకున్నానండి. దీన్ని చిన్న కాండం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండేది అంతే అండి తెచ్చినప్పుడు. అంటే ఇది కాదు, దాన్ని చిన్నగా కట్ చేసి చాలా విధాలుగా నేనైతే 4-5 రకాలుగా నేను పెట్టాను మొక్కని. ఇదైతే ఈ మనీ ప్లాంట్ ప్రతి ఒక్కరింట్లోనే ఉంటుందండి, ఎవరింట్లోనూ లేకుండా ఉండదు. మనకి పల్లెటూర్లు అంటే అనుకోవచ్చు, కానీ ఈ సిటీల్లోనూ టౌన్లోనూ ప్రతి ఒక్కరింట్లో మనీ ప్లాంట్ అనేది ఉంటుందండి. ఎందుకంటే దీని మెయింటెనెన్స్ జీరో మెయింటెనెన్స్ అనమాట. దీనికి 4 రోజులు నీళ్ళు వేయకపోయినా కానీ బతకగలుగుతుంది. ఆకులు కూడా వాడిపో, ఇలా నిలబడతాయి అన్నమాట, ఇలానే ఉంటాయి చక్కగా. ఎంత బాగుంటుందో అండి. నేనైతే 4 డేస్కి ఒకసారి అయితే వాటర్ వేస్తాను. డైలీ అయితే వెయ్యను, 4 డేస్కి ఒకసారి వేస్తాను. 4 డేస్కి ఒకసారి. నేను నర్సరీ నుంచి ఎంతో ఇష్టపడి ఈ కుండీని మొక్కని తెచ్చుకున్నానండి. ఇదైతే చేసుకున్నా. దీంతోపాటు ఈ ఆకులు చూసారా, దీన్ని గోల్డెన్ మనీ ప్లాంట్ అంటారటండి. ఈ మనీ ప్లాంట్లో రకాలకి చాలా మొక్కలకి పేర్లు కూడా ఉన్నాయి. ఇదైతే గోల్డెన్ మనీ ప్లాంట్ అంటారంట. దీనికైతే ఈ విధంగా కలర్స్ అయితే మనీ ప్లాంట్ మీద కలర్స్ అయితే వచ్చినాయండి. ఇది గోల్డెన్ మనీ ప్లాంట్ అంట. ప్రతి ఒక్కరింట్లోనూ ఉండేది ఇదే. కానీ నేనైతే దీంతో పాటు ఒక్క స్టెమ్ని అయితే కట్ చేసి ఒక్కొక్క దాంట్లోనూ అయితే పెట్టుకున్నానండి. చూడండి, దాని నుంచే వచ్చిన మొక్క ఇది కూడా దాని నుంచి వచ్చిందే. నేను డిసెంబర్లో నవంబర్లోనూ డిసెంబర్లోనూ తెచ్చుకున్నాను. 8 మంత్స్లో. ఈ 8 మంత్స్ నుంచి అయితే ఈ మాత్రం అయితే నేను చేయగలిగానండి. ఇదొకటి. ఈ రెండు కూడా ఒకటే మొక్క తీసుకొచ్చి నేను ఇంత 2 మొక్కల కింద చేసుకోగలిగాను. ఈ 2 మొక్కలు కూడా బాగా గ్రోత్ అయింది, చాలా బాగా గ్రోత్ అయింది కదండి. చాలా బాగుంది. ఇదొక్కటి. దీన్ని చేసంటే ఇది కూడా ఈ స్టెమ్ను కూడా నేను ఇందులో నుంచే కట్ చేశాను. అలాగే ఈ స్టెమ్ను కూడా నేను ఇందులో నుంచి కట్ చేసింది. అలాగే ఇదొకటి, ఇది కూడా నేను దీని నుంచి కట్ చేసింది. మొత్తం చాలా రకాలుగా అయింది. ఏంటంటే ఒకటే లైన్ అయితే కనుక సన్నగా ఉండిపోతుంది, ఒక 4-5 గుచ్చితే గుజ్జుగా వస్తుంది కదా అని చెప్పేసి పనిచేశానండి. ఇదొక రకం అండి. నేను గ్రీన్ కలర్ అండి, ఇదిగోండి. ఇది ఆకు, ఎలాంటి డిజైను లేదండి దీని మీద. దీన్ని చూసారా, అస్సలు ఎలాంటి డిజైను లేదు, మొత్తం ప్లెయిన్గా ఉంది, గ్రీన్గా ఉంది. దీన్ని పెద్ద కాండం తీసుకొచ్చి ఇన్ని విధాలుగా చేశానండి నేను. ఆకులు ఒక్కొక్కటి కట్ చేశాను. చూడండి రూట్స్ ఎలా వచ్చినాయో, చాలా బాగుంది కదా. ఈ గ్లాసు మా అమ్మ దగ్గర నుంచి నేను తెచ్చుకున్నానండి. ఈ గ్లాసు కడుగుతుంటే కింద పడిపోయి ఒక గ్లాస్ పగిలిపోయిందని చెప్పి ఇంకో గ్లాస్ అయితే పక్కన పెట్టేసింది. నేను మొక్క పెంచుకోవడానికి బాగుంటుంది, ఇంట్లో ఉంటుంది కదా, ఇంట్లో పెట్టుకోవచ్చు, ఖాళీగా ఉంటుందని చెప్పి నేను తెచ్చుకున్నానండి. ఇందులోనే ఈ అయితే పెట్టుకున్నా. 1 వీక్ అయితే అయ్యిందండి, ఒక వారం రోజులు అయ్యింది. ఇది 2వ వారం జరుగుతుంది. చూడండి లీవ్స్ చూడండి ఎంత బాగుందో, రూట్స్ చాలా బాగా వచ్చినాయి కదండి.
రూట్స్ వస్తున్నాయి. 1 వీక్లోనే రూట్స్ వస్తున్నాయి. ఇదైతే ఆకు కూడా స్టార్ట్ అవుతుందండి రావడం. చాలా బాగా నచ్చింది నాకు. మీరు ఎక్కడి నుంచైనా ఇప్పుడు అంటున్నారు కదా, ఎవరో చూడకుండా తెచ్చుకోవాలి అని అనుకున్న పెద్ద మొక్కలేం తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి. ఒక చిన్న ఆకు తెచ్చుకునేటప్పుడు ఇది ఏమీ ఉండదండి, కేవలం ఇది ఒక్కటే కనిపిస్తుంది మనకి. ఇది ఒక్కటే ఉన్నా కానీ ఇది ఒక్కటి తీసుకొచ్చి వాటర్లో బాటిల్లో కానీ లేకపోతే చిన్న డబ్బాలో కానీ వాటర్లో వేస్తే ఈ విధంగా రూట్ వస్తుందన్నమాట. రూట్ వచ్చినప్పుడు ఈ స్టెమ్ని తీసుకెళ్ళి మట్టిలో పెడితే మనకి ఇప్పుడు నేను మీకు చూపించాను కదా, రెండు మనీ ప్లాంట్లు చేశానని చెప్పేసి, అంత ఇదిగా మీకు పెరుగుతుంది అనమాట. ఈ మనీ ప్లాంట్ అంటే నాకు చాలా ఇష్టము. మనీ ప్లాంటే కాదు, మొక్కలంటే చాలా ఇష్టము. దీన్ని ఏంటంటే మనసు బాగాలేనప్పుడు ఈ మొక్కల దగ్గరికి వచ్చి కూర్చోవడము, ఈ మొక్కల దగ్గర కొద్దిసేపు కాఫీ తాగుతూ ఉండడము సాయంత్రం టైంలో అని చెప్పేసి నాకు చాలా ఇష్టం ఇలాగా చూసుకోవడం. అది నేను చేస్తూ ఉంటానన్నమాట. ఈ మనీ ప్లాంట్లో ఇంకా 2-3 రకాలు ఉన్నాయండి. మీకు వీలైతే వాటి గురించి కూడా నేను చెప్తాను. అవి కూడా వీలైనప్పుడు నేను మన నర్సరీ చూపించాను కదండి, నేను తెచ్చుకునే నర్సరీ నుంచి మన గార్డెన్లోకి తీసుకెళ్ళి మన గార్డెన్లో పెడతాను. వీలైతే మరి ఒకసారి ఆ మనీ ప్లాంట్లు కూడా తీసుకొచ్చి, మనీ ప్లాంట్ కాదండి వాటికి వేరే పేర్లు ఉన్నాయి, వాటిని తీసుకొచ్చి నేను మీకు చూపిస్తాను. సరేనండి, అంతవరకు నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. ఉంటానండి. బాయ్. నమస్తే.